కాంట్రాక్ట్ కిల్లింగ్ చేస్తుంటాం. అయిపోయింది. కిలో ఉందన్నమాట డెడ్ బాడీ. దానికోసం మనకి అది చూపించేసి అమౌంట్ వస్తుంది. శవం ఒకటన్నా బూట్ చేసి ఇది ఒక్క శవం నాకు కొంచెం మీరు ఎక్కడ అంటే ఇక్కడ అక్కడ కదా పోయేది, ఇది ఈ రోడ్ అక్కడ కదా పోయేది, అక్కడే పోయింది. మీరు చూపిస్తారా మళ్ళీ రోడ్? నేను చౌరస్తా అంటే అదే రైట్ సైడ్ వెళ్ళిపోతాయి అక్కడ నుంచి పిచ్చికి మళ్ళీ చూపిస్తారా? ఏమైనా ఎక్కుతారా? మీరు ఎక్కడికి వెళ్తారు? చౌరస్తా కాడ నా ఫ్రెండ్ ఉన్నారు, అదే బస్ స్టాండ్ దగ్గర బెల్ట్ పెట్టుకోండి. ఇలా మొత్తుకుంటూనే ఉంటుంది అట్లా అటువైపు అరుస్తూనే ఉంటుంది అట్లా. ఏం పేరన్నా? ఏం చేస్తారు? షాప్ లో పనిచేసి ఆటోమొబైల్స్ ఎంత సారు? సార్ చౌరస్తాలో ఫ్రెండ్ వస్తాను నేను. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, క్లయింట్ అనమాట. కాంట్రాక్ట్ కిల్లింగ్ చేస్తుంటాం. అయిపోయింది. కిలో ఉందన్నమాట డెడ్ బాడీ. దానికోసం మనకి అది చూపించేసి అమౌంట్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తర్వాత పోయి పూజ చేయాలి. నాకు అసిస్టెంట్ కావాలి, ఏమైనా వస్తారా? చేయలేరా? చంపిన వరకు బాడీ కాదు, కాంట్రాక్ట్ కిల్లింగ్ అంటే తెలుసా? కాంట్రాక్ట్ కిల్లింగ్ చంపడం. నేను చంపుతా, మీరు పూడ్చడానికి ఎట్లా? మీరు ఏమన్నా అసిస్టెంట్గా వస్తా అంటే కనుక 50,000 ఇస్తా పర్ మంత్ శాలరీ. ఇంట్లో డెడ్ బాడీ అట్లా వేసుకొని వచ్చినామంట, చూపించాలా మనం? ఇక్కడ ఏం పోలీసులు ఉండరు కదా, స్టాఫ్స్ ఏం. ఒకవేళ ఇది ఒకదానికి ఏమైనా వస్తావా కూర్చోడానికి? రావచ్చు కదా, డబ్బులు ఇస్తా. ఇది ఒక రోజు 10,000 ఇస్తా, ఇది ఒక రోజుకి. ఇక్కడ దగ్గరలో శ్మశానం ఆడదు. దగ్గరలో ఇటువైపు మళ్ళీ ఎన్నికి రావడానికి ఇబ్బంది కదా, ట్రాఫిక్ కూడా కొంచెం హెవీ ఉన్నట్టుంది ఇక్కడ. ఇటు ఈ రస్తలోనే ఎవరన్నా మనకు హెల్ప్ చేయడానికి ఎవరైనా వస్తారా? ఐడియా లేదు. పైన వాళ్ళ ఇంకా ఎవరైనా మీకు ఏమైనా ఉంటే చెప్పు, ఇట్లాంటివి చేస్తాం. మీకు ఎవరి మీద ఏమైనా ఉంటే చూదికి మంచి వ్యక్తి లేకుండా చూస్తుంటే ఎవరు చెప్పవు కదా. లెక్కన ఓపెన్ అయినా నీ దగ్గర శ్రీనివాస్ అంటే నా లెక్కనే మంచి లేకుండా ఉంటాయి. ఏం చేస్తుంటారు మీరు? ఆటోమొబైల్స్ కాకుండా అదొక 12,000 ఏం చేస్తారు? అంతా పెట్టుకోవాలని చూస్తున్నారు.
మరి పెద్ద కాంట్రాక్ట్ నాతో వచ్చేసి పెద్ద ప్లానింగే మొత్తం నీకు ఎంత అయితే దానికి బడ్జెట్ ఇచ్చేస్తాను. కానీ కాదు, మీరు సెటిల్ అయిపోతారు. ఒక్క డీల్ చేసుకుంటే మనము ఒక డీల్ చేసేసి కన్సెషన్ డైరెక్ట్ పోయి పొడిచేదేం కాదు. కన్సిస్తారు ఇనేనా చెప్పండి, నాకు తెలుసు కదా. ఒక డీల్ చేసుకుంటే అన్న లైఫ్ సెటిల్ అయిపోతుంది. నీకు నువ్వు షాప్ పెట్టుకో, ఎక్కడ పెట్టుకో. ఎవరో నాకు తెలియదు, నేను ఎవరికి తెలియదు. నీ అడ్రస్ నాకు వద్దు, నా అడ్రస్ నీకు వద్దు. ధైర్యంతో ఏం పని లేదు, ట్రిగ్గర్ వద్దడం ఒకటే కావాల్సింది. ఇట్లా అన్నోన్ పర్సన్స్తోనే పని జరిగేది అనమాట. ఇలాంటి వల్ల నీ డీటెయిల్స్ నాకు వద్దు, నా డీటెయిల్స్ నీకు వద్దు, అంతే కదా. తర్వాత నువ్వెవరో నేను ఎవరో డీల్ అయిపోయిన తర్వాత పెద్ద డీల్ ఉంది హైదరాబాద్. ఇట్లే హైదరాబాద్ పోవాలా, చేసుకుందాము, వచ్చేద్దాము, టక్కన పనిలో పని అయిపోతుంది. నువ్వు ఆన్ ది స్పాట్ షాప్ పెట్టేసుకో. ఎంత వస్తుంది నీకు బడ్జెట్? షాప్కి బడ్జెట్ ఎంత వస్తుంది? 5 లక్షలు ఇస్తా పో. ఎక్కడ? రైట్ కా? బస్ స్టాండ్ కాన్సి అయితే బస్ స్టాండ్ ఇక్కడ రైట్ లైన్. బస్ స్టాండ్ ఏం అవసరం లే, స్ట్రైట్ పోతా. స్ట్రైట్ అంటే అది హైవే హైదరాబాద్ హైవే. అదే అట్లే పోతా. అంటే అక్కడ ఆపేస్తా. మీరు ఎక్కడికి? డీల్ చేసుకొని వచ్చినాక పోదులేనా? శవం ఒకటన్నా బూట్ చేసు. ఇది ఒక్క శవం లేదు ఆపేసేనా. నాకు కొంచెం అక్కడ అర్థం చేసుకున్నా. లేదు ఆపేనా. నేను ఇది ఒక్క హెల్ప్ చేయు. లేదు ఆపేనా ఆపే కాదు. చూడు చూడు కెమెరా చూడు. నేను చేసిందంతా ప్రాంక్. చూడు ఒక నిమిషం, నువ్వేం టెన్షన్ పడాక ఆపేసలే. ఇదంతా ప్రాంక్. అన్నోన్ పర్సన్స్ వెహికల్స్ లో ఎక్కకూడదని వీడియో చేస్తుంటాం. కొంచెం భయపడుతున్నావు, టెన్షన్ కొంచెం చూడు. ఏం టెన్షన్ పడాకు, ఆగు, నేను వీడియో చూపిస్తాను నీకు. టెన్షన్ పడాకు. నువ్వు ఆల్రెడీ టెన్షన్ పడతావేమో అనే భయంతోనే నీకు పెద్దగా టెన్షన్ పెట్టలే. ఇంకా ఎందుకు లే నీతోని కానీ ట్రై చేద్దాం అంటే నేనేనా చూస్తుంటాను ఇలాంటివి. సెల్లులో కూడా చూస్తుంటాను. ఇదే షర్ట్ చూడు, ఇదే షర్ట్. ఒకసారి చెప్పేసి అన్నోన్ పర్సన్స్ వెహికల్స్ లో ఎక్కకండి అని చెప్పేసి ఒక మాట చెప్పు అంతే. హాయ్ బ్రదర్, హాయ్ ఫ్రెండ్స్. అన్నోన్ వెహికల్స్ లో ఎక్కి ఇలా నాలుగు ఇబ్బంది పడకండి అని చెప్పు. నేను నమ్మలేదు. డెడ్ బాడీ అయితే కొంచెం టెన్షన్ ఎత్తుకైంది నీకు కదా. సరే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది గుంజు. ఓకేనా శ్రీనివాస్ అన్న? థ్యాంక్ యూ. అన్నాను ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడదామంటే భయపడుతున్నాడు. మళ్ళా కొంపదీసి ఏమన్నా అవుతుందేమో అని కొంచెం చిన్న ఇబ్బంది, భయంతో ఆపేసిన వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే ఎట్లుంది అనేది కూడా కామెంట్ చేయండి. బాయ్.